ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే ఆత్మ సర్వేశ్వరుడి గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎందుకు మనకు ఆత్మ సర్వేశ్వరుడు కావాలి? వై యు నీడ్ ద హోలీ స్పిరిట్? ఎందుకు దేవుని యొక్క శక్తి కావాలి? ఆత్మ సర్వేశ్వరుడు కావాలని చాలామంది ఆత్మ వెనకాతల రేయింపగుడు వాళ్ళు శ్రమిస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది ఏమో దేవుని యొక్క శక్తి కావాలని ఎన్నో రకాలుగా ప్రయాసపడుతుంటారు. సో కేవలం దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడానికి మాత్రమేనా దేవుని యొక్క ఆత్మ అభిషేకం మనకు కావాలి? చాలామంది నాకు దేవుని అభిషేకం కావాలి, దేవుని శక్తి కావాలి, ఆత్మ ఉంటేనే నేను ప్రవచనలు ఇవ్వగలుగుతాను ఒకరి గురించి. వీటి కోసమేనా ఆత్మాభిషేకం మనకు కావాలి? దేనికి కావాలి మనకు ఆత్మాభిషేకం? మనకు తెలియదు. అని ఆత్మ మన జీవితంలోకి వస్తే ఏమి జరుగుతుంది తెలియదు. కానీ మన ఆర్భాటం ఏంటంటే, మన ఆరాటం, మన కోరిక ఏంటంటే, నాకు ఆత్మ, ఆ దేవుని యొక్క ఆత్మ నేను కలిగి ఉంటే ఒకరి గురించి నేను చెప్పగలుగుతాను, భవిష్యత్తు చెప్పగలుగుతాను. మరి అదేవిధంగా అన్ని ఆత్మ కార్యాలు నేను చేయగలుగుతాను, దేవుని శక్తి చేత స్వస్థపరచగలుగుతాను, దుష్టాత్మను తొలగించగలుగుతాను, మాంత్రిక శక్తిని తొలగించగలుగుతాను, చీకటి శక్తితో పోరాడగలుగుతాను. ఇవన్నీ కూడా వాళ్ళు మనసులో అనుకుంటారు. కానీ అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి వరాలతో నన్ను ఎప్పుడో దీవించాడు. నాకు సాతాను, మాంత్రిక శక్తి, చాతబడి శక్తి, చీకటి శక్తి అంటే చిన్నపిల్లలు జిల్ల పురుగుతో నన్ను భయపడతారేమో, కానీ నేను అంతా కూడా భయపడను. ఒకప్పుడు నేను ఏదో భయపడవాడిని ఏమో, నాకు తెలియదు. కానీ అది కాదు ఆత్మ సర్వేశ్వరుడు అంటే. ఆత్మకు ఈ దుష్టాత్మలకు ఏ పని లేదు. చూడండి, ఎప్పుడైనా మస్ అంటితే కదా దాని గురించి మనం కడుక్కోవాలి. యాక్చువల్లీ మన జీవితంలో ఆత్మ సర్వేశ్వరుడు ఆయన వస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మనం ఏమవుతున్నాం, మన జీవితాలు ఎలా మారుతుందన్న సంగతి మనకు తెలియదు. మనం ఎవరి కోసమో ఈ వరాలు, ఈ ఫలాలు, ఈ శక్తి, ఈ బలం, నువ్వు ఆత్మచేత నింపబడితే ఏం కోరుకుంటున్నావు? నేను మాంత్రిక శక్తులు తొలగించాలి. నేను నీ మీద ఎవడు మాంత్రిక శక్తులు పొరిగించారు? నిన్ను ఏ సైతాన్ని పట్టుంది, ఏ దుష్టాత్మ నిన్ను పీడిస్తుంది, ఏ మాంత్రిక కట్లు నిన్ను పీడిస్తున్నాయి, నువ్వు ఆ శక్తిని అడుగుతున్నావు. చూడు, ఎవరికో నువ్వు ప్రయాసపడుతున్నావు, ఎవరి జీవితాన్నో దీవించడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు. కానీ నీ జీవితంలో ఆత్మ సర్వేశ్వరుడు రావాలని నీకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆత్మ సర్వేశ్వరుడు మనకు ఎందుకు కావాలి? ఒకవేళ ఆత్మ సర్వేశ్వరుడు వస్తే మన జీవితంలో చాలామంది ఆత్మను కలిగి ఉన్నారు. ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నారు, చాలామంది చర్చెస్లో ఉన్నారు, ఎన్నో స్థలాల్లో చాలామంది దేవుడి సన్నిధిలో ఉన్నారు, ఇంకా ఆత్మ సర్వేశ్వరుని గురించి ప్రార్థన చేస్తున్నారు. వారికి తెలియదు ఆల్రెడీ ఆత్మ సర్వేశ్వరుడు వాళ్ళ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యములు చేస్తున్నాడు. వాళ్ళకి తెలియదు. మరి ఇంకా నాకెప్పుడు ఆత్మ వస్తుంది, నేను ఎప్పుడు అద్భుతాలు చేస్తాను, నా జీవితంలో నేను ఎప్పుడు ప్రవచనలు ఇస్తాను? నువ్వు ఆల్రెడీ కలిగి ఉన్నవని నీకు తెలియదు. అందుకని ఈరోజు వాక్యం ఏంటంటే, ముందుగా మనం వింటున్నప్పుడు మనం ఏం తెలుసుకుంటాం? నేను ఆత్మని ఎంతగా కలిగి ఉన్నాను, దేవుని పరిశుద్ధ ఆత్మ చేత నేను అభిషేకించబడి ఉన్నానా లేదా? ఒక మాట అడిగితే మీరందరూ నాకు ఇప్పుడు వెంటనే చెప్తారు, మీలో ఎంతమంది బ్యాప్టిజం తీసుకున్నారంటే అందరూ 2 చేతులు ఎత్తచ్చు, ఒకరి చేతులు రేపొచ్చు. మీకు తెలుసు మీరు బ్యాప్టిజం తీసుకున్నారని, కానీ మీకు తెలియదు పరిశుద్ధ ఆత్మ దేవుడిని మీరు పొందుకొని ఉన్నారని. మీ అందరికీ తెలుసు ఏమని? తీసుకున్నారు. అందులో ఒక్క నంబర్ తిప్పమ్మ ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరం కూడా ఆత్మ సర్వేశ్వరుని పొందుకున్నామా లేదా తెలియదు, కానీ బ్యాప్టిజం పొందుకున్నాం. ఒకవేళ బ్యాప్టిజం పొందుకుంటే నిజంగా ఆత్మ మనలో ఉన్నదా? ఇవి 2 కూడా తెలియదు. ఇది నిజంగా నేను ఇప్పుడు అడిగితే మీరేం చెప్తారు? ఉన్నదా? ఏదో అనుమానంగా ఆ బ్రదర్ ఉంది అంటాం. కానీ నిజానికి నీకు తెలుసా ఆత్మ ఉన్నాడా? నిజానికి ఇప్పుడు పాట పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, అన్ని రకాలుగా. ఇప్పుడు బ్రదర్ కూడా ఉన్నారు, కీబోర్డ్ కూడా వాయిస్తున్నారు. తలంతు లేనిది కీబోర్డ్ వాయించలేరు. తలంతు ఆత్మచేత వాయిస్తున్నావా, ఆత్మ లేకుండా తలంతులో ఉన్నావా అని అడిగితే, ఏమో బ్రదర్, నాకు ఇంతమందిలో అడిగితే ఎట్లా, ఏ ఒక్కడినైతే ఇంకా కొద్దిగా ఏదైనా అడిగి తెలుసుకొని అలాగా. చూడండి, ఇది మన సందేహం. మన జీవితంలో సందేహ జీవితం మనం జీవించరాదు.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్లయితే సత్యంలోనే నడుస్తాం మనం, సందేహంలో నడవం, అబద్ధంలో నడవం. అటు ఇటు కాని బ్రతుకు మన జీవితంలో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది పెంచు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 6, హీబ్రూస్ చాప్టర్ 6 verse 4, 5 and 6. పతితులైన వారిని, మళ్ళీ చదవండి. పతితులైన వారిని తిరిగి పశ్చాత్తాప మార్గమునకు తెచ్చుట ఎట్లు? ఒకప్పుడు వారు జ్ఞానజ్యోతిని పొంది పరలోక వరమును చవిచూచిరి, పవిత్రాత్మలో భాగస్వాములైరి, దేవుని సువార్తను, భవిష్యత్ కాలపు శక్తుల ప్రభావములను రుచి చూచిరి, ఆయనను భ్రష్టులైరి. చూడండి, పేతురు మరి శిష్యులు చాలా మంది యేసయ్యతో పాటు ఉండి అన్ని రుచులు చూశారు. వాళ్ళు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములు అన్నీ చూశారు. కానీ మళ్ళీ ఏమైపోయారు? తిరిగి లోకరీతిగా వెళ్ళిపోయారు. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు, ఆయనతో పాటు ఎంతోమందిని తీసుకెళ్ళాడు. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మ లేకపోతే మళ్ళీ ఇలాంటి కార్యములు అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం, దేవుడి వద్దకు తిరిగి రావడం అన్నది చాలా కష్టమవుతుంది. సో ఎప్పటి వరకైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి రాడో ఆ పశ్చాత్తాప హృదయం మన జీవితంలోకి రానే రాదు. ఆ పశ్చాత్తాప హృదయం, ఈ హృదయం అంటే ఏదైతే పరలోకము పట్టజాలదో ఆ దేవుని హృదయంలో కలిగి ఉండే స్థలం అది. ఏది పట్టజాలదు? ఒక్కొక్కప్పుడు దేవుడిని పరలోకం కూడా పట్టజాలకపోవచ్చు, కానీ నీ హృదయము ఆయన ఆలయం, అది పట్టజాలుతుంది. అంత గొప్పగా నీ హృదయాన్ని దీవించు. సో ఆ రీతిగా దేవుడు ఏమంటారు, ఆ పశ్చాత్తాప హృదయం ఈ ఆలయముగా మారే హృదయం ఎప్పటి వరకైతే పరిశుద్ధాత్మ దేవుడు రాడో పశ్చాత్తాపం కలగదు. కాబట్టి ఒకప్పుడు దేవుని యొక్క రుచిని చాలామంది చూస్తుంటారు, దేవుని అనుభవించి ఉంటారు, దేవుని యొక్క శక్తులను అనుభవించి ఉంటారు. కానీ తెలిసి తెలియక ఏదో ఒక మార్గంలో కొద్దిగా తప్పుపడిపోతారు. అలాంటి తప్పుపడిపోయిన వారికి పేతురే తప్పిపోయాడు. కానీ పునరుత్థానమైన తర్వాత యేసయ్య ఒక అవకాశం ఇచ్చాడు. పేతురు తాళముగా మారిపోయాడు, రాయిగా మారిపోయాడు. పేతురు నువ్వు రాయివన్నాడు, నీ మీద నా ఆలయాన్ని కడతానన్నాడు. పేతురు నీ చేతికి పరలోకపు తాళం చేయిస్తాన్నాడు, కానీ తప్పిపోయాడు. అలాంటి వ్యక్తులు కూడా తిరిగి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆ పరిశుద్ధాత్మ దేవుడి వలనే ఆ యొక్క కన్విక్షన్ అంటే మారు మనసు కలిగే అవకాశము ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుళ్ళో పాలుభాగస్తులు కావాలనుకుంటామో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వస్తేనే పాలుభాగస్తులుగా మనం అవుతాం. పార్ట్నర్స్, యూ కెన్ టేక్ పార్ట్. ఒక మినిస్ట్రీలో కానీ దేవుని యొక్క సేవలో కానీ ఏదో రకంగా దేవుని కార్యాల్లో మనము ఉండాలంటే ఆ మినిస్ట్రీలో ఒక భాగంగా ఉంటాం. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మను పొందుకుంటామో అప్పుడే దేవుని యొక్క కార్యాల్లో మనం ఒక పాలు భాగస్తులుగా ఉంటాం. లేకపోతే మీరు చుట్టూ ఉంటారు కానీ అందులో ఎంటర్ గారు. ఏమర్థమైంది మీకు? చుట్టూ ఉంటామే కానీ అందులో. ఇప్పుడు ఎంతమంది నా చుట్టూ ఉన్నారు? మీరే చేతులెత్తండి. ఓకే. ఎంతమంది నా దగ్గర ఉన్నారు? నా దగ్గర అంటే మినిస్ట్రీలో రోజు పాటలు, ప్రేయరు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ, 1 2 3 4 సుమను, బ్లెస్సీ, జోసెఫ్, వీళ్ళందరూ. సో మినిస్ట్రీ చూడండి, మనమందరము క్రైస్తవులమే, పాలుభాగస్తులము కొంతమంది. సో ఓన్లీ దోస్ హు రిసీవ్ ద హోలీ స్పిరిట్, దే ఆర్ ద పార్టేకర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. సో ఇప్పుడు ఎంతమంది ఆత్మను పొందుకొని ఉన్నట్టు ఆ మినిస్ట్రీలో పాలుభాగస్తులుగా, ఎంతమంది పొందుకోలేనట్టు? ఎవరైతే మినిస్ట్రీలో ఉన్నారో వారందరూ కూడా దేవుని ఆత్మను పొందుకున్నారు. కాబట్టి దేవుని యొక్క ఈ యొక్క మినిస్ట్రీ అంటే దేవుని యొక్క
సంస్థను ముందుకు నడిపించే దాంట్లో పాలు భాగస్తులుగా దే ఆర్ ఇన్ ద మినిస్ట్రీ. సో ఇక్కడ మనం చిన్నపోవద్దు, అవును బ్రదర్ మేము మీరు లేరు. మనం రోజు ఉన్నాం, ప్రేయర్కి వస్తున్నాం, పోతున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, పోతున్నాం. కానీ టు టేక్ పార్ట్ యూ షుడ్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Amen. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి దిగి వస్తాడో అప్పుడే ఆ అంకితం వస్తుంది. ఆయన సన్నిధిలో ఉండే ఆ ఆసక్తి, ఆ ఆశ, ఆ కోరిక మన జీవితంలో పుట్టుకొస్తుంది, లేకపోతే రాదు. లేకపోతే ఏం పుట్టుకొస్తుందంటే అవసరాలు పుట్టుకొస్తాయి. ఏదో ఒక అవసరానికి మాత్రమే మనం దేవుడి సన్నిధిలో వస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పాలుభాగస్తులై ఉన్నారో మినిస్ట్రీలో, వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా, పొద్దునైనా రాత్రైనా, ఊరైనా, వాడైనా, ఏదైనా వస్తాం అంట. ఒక రూపాయి రాబడున్నా, రాబడి లేకపోయినా, తిండి పెట్టినా, తిండి పెట్టకపోయినా, చేపల పులుసు ఇచ్చినా, ఇయ్యకపోయినా, వాళ్ళు మాత్రం వస్తేనే ఉంటారు. బట్టలు బాగాలి, ఏం కాదు, నిన్నెవరు చూస్తారంటే అట్లనే పోదాం నడు అంటారు. కానీ అదే విధంగా సో ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్. సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటామో అప్పుడే ఈ కార్యం జరుగుతుంది. సో ఇది చాలా మందికి తెలియదు. ఎవరైనా సూటిగా ఇప్పుడు నేను చెప్పుకుంటా నీలో దేవుని ఆత్మ ఉందట, అఫ్ కోర్స్ ఇంగ్లీష్లో పెద్ద, కానీ నిజానికి మాత్రం అఫ్ కోర్స్ ఏమీ తెలియదు. ఉన్నదా లేదా రెండూ తెలియదు, ఒక్కటి మాత్రం తెలుసు అఫ్ కోర్స్ అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నవ్ యూ నో దట్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్. కాలు వంకరున్నా, చేతులు వంకరున్నా, ఏది మన మనసు బాగలేకపోయినా మనం పరిగెట్టుకొని ఎందుకు రాగలుగుతున్నామంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా విందాం. సో ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మన పైకి దేవుని యొక్క శక్తి మన మీదికి దిగి వస్తుందో మనము దేవుని రుచి చూస్తాం. ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ అమెజాన్ చికెన్ 65 తీసుకొచ్చి ఇచ్చిండు అనుకోండి, ఫస్ట్ ఏం చూసేస్తాం, దాని టేస్ట్ ఎట్లా చూస్తాం, ఏదో బాగున్నట్టు, దాని తర్వాత తినాలనిపిస్తుందా లేదా? అట్లా పరిశుద్ధాత్మ అభిషేకం, ఆ శక్తి మన మీదకి దిగి రాగానే ఇది ఏదో చవి చూడాలి అనిపిస్తుంది, దీన్ని టేస్ట్ చేయాలనిపిస్తుంది. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సమయాన్ని చూడరు, కాలాన్ని చూడరు, వర్షాన్ని చూడరు, అందరికంటే ముందు వెళ్ళిపోవాలి, అందరికంటే ముందు ఉండాలి. ఏదో ఒకటి వాళ్ళు రాకముందే నేను దేవుడి సన్నిధిలో ఉండాలని, టేస్ట్ చేయాలి అని ఆశపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు కలిగి ఉన్నారని తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకంటే ముందు ఎదిగిన వాళ్ళని వెంటాడుతుంటారు. ఎదిగిన వాళ్ళు అంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకం పొందుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వీళ్ళలో ఉన్న అభిషేకం వీళ్ళకి తెలియకుండా వాళ్ళలో ఉన్న అభిషేకాన్ని చూసుకొని పరిగెడుతుంటారు. కానీ ఆల్రెడీ వీళ్ళు కూడా అభిషేక్తులని వీళ్ళకి తెలియదు. సో దే డోంట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఓన్ హోలీ స్పిరిట్ పవర్, దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ పవర్. అంటే వాళ్ళని చూసి అలా ప్రార్థన చేయాలి, వాళ్ళని చూసి ఇలా పాడాలి, వాళ్ళని చూసి ఇలా నడవాలి, వాళ్ళని చూసి ఇలా జీవించాలి, వాళ్ళని చూసి ఇలా. చాలామంది పునీతుల్లాగా యాక్టింగ్ చేస్తారు కదా అలా. బట్ ఆల్రెడీ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నీలో ఉన్న పరిశుద్ధాత్మను గ్రహించలేక వాళ్ళని చూసి నడపగలుగుతున్నావు. కాబట్టి ఈరోజు నూతన నిబంధన ప్రకారంగా ప్రతి ఒక్క క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ ఉన్నది, ఉండాలి, లేకపోతే అతను క్రైస్తవుడే కాడని కూడా చెప్పొచ్చు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్, ఎవ్రీ క్రిస్టియన్ కాదు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో బాప్టిజం, పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడ్డాం, బాప్టిజం పొందుకున్నామంటే అది ఒక నూతనమైన ద్వారము మనకు తెరవబడినట్లే. దేనికి? దేవుని రాజ్యానికి. సో ఎప్పుడైతే ఆత్మాభిషేకం చేత బాప్టిజం పొందుకుంటామో ఒక సూపర్ న్యాచురల్ వరల్డ్లోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే సాధారణమైన దేశంలో జీవిస్తున్నాం, సాధారణమైన రాష్ట్రంలో జీవిస్తున్నాం, సాధారణమైన వరల్డ్లో జీవిస్తున్నాం, అసాధారణమైన రాష్ట్రంలోకి, రాజ్యంలోకి మనం జీవిస్తున్నాం. అంటే ఇక్కడ మనం ట్రైన్లో, ప్లేన్లో, బస్సులో వెళ్తాం, అక్కడ మనం గాలిలో తేలుతాం. మనం వెళ్ళక మునిపే మన పలుకు వెళ్తుంది, మనం వెళ్ళక మునిపే మనం కోరిందల్లా అక్కడ జరిగిపోతుంది. ఆ రీతి ఆ దేశంలోకి ప్రవేశిస్తున్నాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటాం.
అయితే ఇక్కడ మీరు ఫోన్ పట్టుకుంటే అక్కడ కార్యాలు జరుగుతాయి, లేకపోతే మనిషే వెళ్ళాలి. ఎందుకంటే ఇదొన్ తోట చాలా పెద్దది, ఆదాం ఒక్కడే. ఎవరిని చూడాలన్నా ఆదాం అక్కడ దాకా వెళ్ళాలంటే కష్టం. కానీ ఆయన సూపర్ న్యాచురల్ వరల్డ్లో ఉండే కాబట్టి, సూపర్ న్యాచురల్ పవర్ ఆయనలో ఉండే కాబట్టి ఎక్కడ ఏదున్నా సహోదరి అక్కడ ఉంది, ఆ సహోదరిని చూడాలంటే ఇక్కడ నుంచి పేరు తెలిస్తే సీసీ కెమెరాలో కనిపించినట్లు ఆ సహోదరి ఇక్కడే కనిపిస్తుంది. ఆ రీతిగా దేవుని యొక్క అభిషేకం ఎప్పుడైతే ఆత్మసవేశి ఉంటాడో అన్నీ మనకి దగ్గరలోనే కనిపిస్తుంది. ఈ సహోదరి అంటది, బ్రదర్ నేను ఎప్పుడు బాగుపడతాను. ఈ సహోదరి ఏమంటాడు, బాగా అయిపోయినావు ఇంకేం కాదు. అరే డాక్టర్ ఇంకా 3 నెలలు అన్నాడు. వాళ్ళు అంటా ఉంటారమ్మా నువ్వు బాగా అయిపోయినావు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు, 3 నెలలది ఈరోజు చూస్తున్నాడు. అంత గొప్ప అభిషేకం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం సూపర్ న్యాచురల్ వరల్డ్లో నివాసం చేసినట్లే అసాధ్యాన్ని మనం తలంచం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ సూపర్ న్యాచురల్ పవర్ బికమ్స్ న్యాచురల్. ఈ అతి గొప్ప శక్తి కలిగిన ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అంటే మనం ఉన్నతమైన జీవితము జీవిస్తున్నాం. అంటే సాధారణం కాదు, సాధారణమైన జీవితము అసాధారణమైన జీవితంగా మారింది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు. అర్థమైందా మీకు? అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏ జీవితం జీవిస్తాం? సాధారణంగా మానవుల్లాగా జీవిస్తున్నాం, కానీ ఇప్పుడు అసాధారణమైన జీవితం జీవిస్తాం. కానీ ఇదేమైపోతుందంటే ఉండి ఉండి సాధారణమైన జీవితంగా మారిపోతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎట్లా సాధారణమైన జీవితం జీవిస్తున్నాం? అవునా కాదు? 3 బొట్లు, 4 కమ్మళ్ళు, 28 గాజులు, రంగురంగులు. అవునా? ఇది లోకరీతి సాధారణమైన జీవితం. అవునా కాదు? పరిశుద్ధాత్మ దేవుడు రాగానే కొంగు, మంచి అది ఇది వేరే ఫిట్టింగ్లు అనమాట. ప్రైజ్ ది లార్డ్. సాధారణమైన జీవితం నుంచి అసాధారణమైన జీవితం. అయితే ఈ అసాధారణమైన జీవితం కూడా సాధారణంగా మారిపోతుంది. ఎట్లంటే అసాధారణమైన జీవితంలో ఉండి ఉండి ఆ జీవితమే మామూలు జీవితం అయిపోతుంది. అంటే ఎల్లకాలం ఏ జీవితం జీవిస్తాం? అసాధారణమైన జీవితమే జీవిస్తాం. అంటే నీటిలో గర్వము, డంబము, పేరు, ప్రతిష్ట, లోకరీతి, ఆశలు, కోరికలు ఇవేమి పుట్టవు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా నువ్వు భక్తితో నీతిమంతుడువని, నువ్వు ప్రవక్తవని, నువ్వు పెద్ద బోధకుడువని, నువ్వు స్తుతి ఆరాధన వీరుడవని ఎక్కడ కూడా నువ్వు డప్పులు నువ్వు సాధారణంగా జీవిస్తావు. అంటే ఇప్పుడు ఏమైపోయేదంటే అసాధారణమైన జీవితము సాధారణంగా జీవించే ఆ గొప్ప శక్తి నీలోకి వచ్చేసింది. డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది, అబ్బా ఎంత డబ్బులు ఉన్నాయబ్బా, ఎంత డబ్బులు ఉన్నాయి. అరే ఆ సహోదరి చూడ్డానికి ఎలా ఉందక్క, కానీ నోరు తెరిచి ప్రార్థన చేసిందక్క, అబ్బో మా అమ్మాయి ఏం అభిషేకం. సాధారణ జీవితం. ఏం పాట పాడిందక్క, ఎంత సింపుల్ ఉంది. సాధారణమైన జీవితం. ఏం వాక్యం చెప్తున్నాడక్క, ఏం ప్రవచనలు ఇస్తున్నాడక్క, ఇలా చేయలేపితే అక్క ఎంతోమంది దీవించబడ్డా, కానీ ఆ మనిషిని చూడక ఎట్లున్నాడు పిచ్చోడ్లాగా. సాధారణమైన జీవితం. అభిషేకం నిండుగా ఉంటే ఈ సాధారణమైన జీవితం కూడా సాధారణమైన జీవితం. అందుకే యేసయ్య అంటాడు, మనిషిని కాదు ఆయన హృదయాన్ని నేను చూస్తానంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎవరు గుర్తుపట్టగలుగుతారంటే ఎవరైతే ఆత్మను కలిగి ఉన్నవారు వాళ్ళే గుర్తుపడతారు. ఆత్మను కలిగి ఉన్నవారు. సో ఈరోజు చాలామంది మనం వ్యత్యాసం పడుతుంటాం. సాధారణమైన జీవితానికి అసాధారణమైన జీవితానికి వ్యత్యాసం తెలియక సాధారణమైన జీవితం జీవిస్తూ కూడా కొంతమంది అసాధారణమైన జీవితం జీవిస్తుంటారు. మనం అనుకుంటాం వాళ్ళకి తిండి కూడా లేదేమో ఏదైనా ఇద్దామని, కానీ వాళ్ళు చేయలేపితే 1000 మందికి తిండి దేవుడు పంపిస్తాడు. అది మనకు తెలియకుండా మనం జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఈజ్ హౌ బికమ్ సూపర్ న్యాచురల్ విల్ బికమ్ ఏ న్యాచురల్. అంటే సాధారణంగా జీవిస్తాం. సో ఇది ఎలాగా సాధారణం అయిపోయిందంటే అలవాటు అయిపోయింది. తిండి లేక బతకలేం. ఎంతమంది లోగోస్ డైలీ చూస్తారు? లోగోస్ ఓకేనా? లోగోస్ రిట్రీట్ డైలీ చూస్తుంటారు. గొడవ లోగస్కి మీనింగ్ ఏంటి? బెంగళూరు అండి. లోగోస్కి అర్థం ఏంటిది? లోగోస్ అంటే ప్రింటెడ్ లెటర్.
ప్రైజ్ లార్డ్. Praise the Lord. లోగోస్కి అర్థం తెలియకుంటే లోగో రిట్రీట్ పోయినావా, చదివినవా, చూసినావా అంటే లోగా రేమా అంటే లోగో అంటే వర్డ్ ఆఫ్ గాడ్, రీమా అంటే బియ్యము, వండిన బియ్యం. బియ్యం అంటే పచ్చి బియ్యం. రేమా అంటే వండిన బియ్యం. అంటే ప్రతినిత్యము వాక్యాన్ని తినాలి. లోగా అంటే వర్డ్ ఆఫ్ గాడ్, రేమా అంటే వండుకొని తినే అన్నం. అంటే ప్రతినిత్యం ఇది తినలేం, కానీ దీన్ని వండుకొని తినాలి. Amen. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వెన్ ద న్యాచురల్ సూపర్ న్యాచురల్, ఇక్కడ ప్రతి నిత్యము నువ్వు తింటా 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 ఉంటే ఇది న్యాచురల్ అయిపోతుంది. రోజు అన్నం బిర్యానీ తిన్నోడికి ఏమవుతుంది? అది మామూలుగా. ఒకరోజు అమ్మ ప్యారడైస్ ప్యారడైస్, అబ్బా బిర్యానీయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తండ్రి వందనం. సో ఏమంటారు? ప్యారడైసా, బిర్యానీయా, బాగుంటుంది అక్క పోదామంటారు. ఇక్కడ రోజు ఉన్నదే, రోజు వీళ్ళు ఆతృతి పడరు. అంటే బిర్యానీ తిన్నోడు ఏం చేస్తాడు? తినక తినక తింటుడేమో, ఎట్లా తింటుడు రాక నోడు చూడు, అబ్బా మాంసం పట్టుకుని ఇట్లా గుంజుడు, అది ఇట్లా ఏమేమో ఉంటుంది. ప్రైజ్లో అవునా కాదా? అది రోజు తిననియాలని మనం మెల్లిగా తిందాం. అందుకే చాలామంది స్తుతి ఆరాధనలో, వాక్యంలో, ప్రతి విషయంలో, దేవుని కార్యంలో ప్రశాంతంగా ఉంటారు. పాడుకొని చేసుకొని, వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు ప్రార్థన చేయని, వాళ్ళు చేయని. ఎందుకంటే వీళ్ళు రోజు తింటారు కాబట్టి వీళ్ళకి అంత ఆతృతి ఉండదు. చూడండి, అసాధారణమైన జీవితంలో ఎప్పుడైతే మనం వెతుకుతుంటామో ఇవన్నీ క్వాలిటీస్ మనలో పుట్టుకొస్తాయి. సో ఇప్పుడు ఎంతగా మనం నింపబడి ఉన్నాం, ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేస్తున్నాడు ఇప్పుడు మనందరికీ తెలుసు. ఇప్పుడు కొన్నిసార్లు అంటాం, ఆ సహోదరి నువ్వు చెయ్యమ్మా, అమ్మ నువ్వు పాడమ్మా అంటే, నేను తిన్నా, నువ్వు తిను అక్క, మంచి పీస్ అక్క, చికెన్ 65, ఏం కాదు నిన్ననే తిన్నా. అరే ఫిష్ ఫ్రై, ఏం కాదు తిను, రోజు తింటూ ఉంటాం, మాకేమి ఆడ క్యాటరింగ్ పెడతాం, ఈడ క్యాటరింగ్ పెడతాం, అన్ని తినుడే మాది. ప్రైజ్ ఆలయ పుణ్యానికి తింటాం మేము, సొమ్ము ఒక్కడిది. అట్లా రోజు తిన్నోడికి ఎవరికైనా ఇస్తాం, అవునా కాదు? ఇప్పుడు మా స్వరూప సిస్టర్ క్యాటరింగ్ చేసిందంటే మాకంతా చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, హాఫ్ ఫ్రై. వాళ్ళు తినరు ఎక్కువ, ఎందుకంటే తిని ఎక్కువ అయిపోయింది కాబట్టి, అవునా కాదు? అదే రకంగా ఎవరైతే ఆత్మను కూడా అధికంగా పొందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు పంచి పెడుతుంటారు. Amen. అప్పుడు అర్థం చేసుకోవాలి, ఈయన దగ్గర చాలా ఉన్నది, వీళ్ళ దగ్గర కానీ ఎవరి దగ్గర అయితే లేదో ఇక్కడ ఏముంటుంది? కడుపు మంటలు ఉంటుంది. అవో ఎంత తింటుంది ఆ బ్లెస్సీ చూడు, ఊరికే అబ్బా ఎప్పుడు తిన్నట్టు తింటుంది. అట్లా వాళ్ళు తిననియరు, మనం తినము, రెండు జరగదు. సో ఇలాగా. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఎంత ఆత్మ ఉంది, ఎంత నేను కలిగి ఉన్నాను, ఎంత లేదు, ఎంత నాకు కావాలి, నేను ఏ రీతిగా ఆత్మలో ఎదగాలి. సో ఆత్మదేవుడు వస్తే శక్తితో బలంతో నింపబడతాం, వేరేలకు కాదండి, ఆయనలో మనం ఎదగడానికి. Amen. ఎప్పుడు వరకైతే మనం ఎదగలేమో అప్పుడు వరకు మనం దీవెనకరంగా మారలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. సో ఈ సూపర్ న్యాచురల్ పవర్ ఎవరికి న్యాచురల్ పవర్గా కాదంటే అన్బిలీవర్స్కి. సాధారణమైన పవర్గా ఎవరికి? ఇప్పుడు సూపర్ న్యాచురల్ పవర్ నేను ఎక్కడికి వెళ్ళినా పాడతా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేస్తా, ఎక్కడికి వెళ్తే నాకు న్యాచురల్ అయిపోయింది. అది అవిశ్వాసికి ఇది న్యాచురల్ కాదు, అతనికి ఇది చాలా గొప్ప. సో ఎవరిలో అయితే విశ్వాసం తక్కువ ఉందో వాళ్ళకి ఈ యొక్క సూపర్ న్యాచురల్ అంటే దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క ఆ గొప్ప వరము అది తక్కువ ఉంది. హల్లెలూయా, తండ్రి దేవా వందనం. సో ప్రతి ఒక్క విశ్వాసకి ఇది న్యాచురల్. ప్రతి ఒక్క విశ్వాసి, దేవుడిని వెంబడించిన వాడికి ఇది సాధారణమైన ఆత్మ, అంటే మానవులతో ఉన్న ఆత్మ. ఏసే ఉన్నప్పుడు శిష్యులందరూ మామూలుగా ఉన్నారు కదా, అవునా కదా? అలాగే మనకు కూడా అవుతుంది. ఇప్పుడు నేను మా టీం మెంబర్స్తో ఉంటాను, మామూలుగానే ఉంటాను, వాళ్ళు నన్ను బ్రదర్గా చూడరు, నేను వాళ్ళని సిస్టర్గా ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చూడకపోవచ్చు కానీ నేను మాత్రం కన్ను పెడతా వాళ్ళ మీద. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ రోజు ఉండే అలవాటు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా బిలీవర్స్ కొత్త వాళ్ళు వస్తే బ్రదర్ వచ్చారని వీళ్ళకి పర్వాలేదు బ్రదరే కదా అంటారు. కొంతమంది చూసి కూడా చూడనట్టు కిచెన్లోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి చెప్దాంలే అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ. హల్లెలూయా, హల్లెలూయా. 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 సో చాలా మందికి ఈ పరిశుద్ధాత్మ యొక్క సత్యము వాళ్ళు ఎరగరు. అంటే రియాలిటీ ఏం ఎరగరంటే పరిశుద్ధాత్మ మన జీవితంలో వస్తే ఒక సూపర్ న్యాచురల్ జీవితం మనం జీవించవచ్చు. ఈ సాధారణమైన జీవితం మనం జీవించాల్సిన అవసరము మనకు ఉండదు. సాధారణమైన జీవితం అంటే లోకరీతి జీవితం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో యూ కెన్ నాట్ హ్యావ్ ద న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ వితౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే మనము నూతన నిబంధన క్రైస్తవులు కాలేము. నూతన నిబంధన అంటే పౌలు గారు రాసిన లేఖ, యోహాన్ గారు రాసిన లేఖ, లూకాస్ గారు రాసిన లేఖ, వీటిలో మనము పాలుభాగస్తులు కాకపోతే నూతన నిబంధన క్రైస్తవులు కాము. ఎందుకంటే నూతన నిబంధన క్రైస్తవులందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఖచ్చితంగా. పాత నిబంధన దేవుడు ఎన్నుకున్న వాళ్ళపైన దేవుడు గుమ్మరించాడు, కోరుకున్న వారిపైన దేవుడు గుమ్మరించాడు. కానీ నూతన నిబంధన ఎవరైతే పాటిస్తున్నారో వారందరిపైన పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దిగి వచ్చే తీర్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం నూతన నిబంధన చదివితే అపోస్తల కార్యం చదవండి, గాస్పుల్స్ ఏదైనా చదవండి, మీరు ఎక్కడైనా నూతన నిబంధన చదివితే ప్రతి ఒక్క ఇలా ఒక్కొక్క పేపర్ ఇలా తిప్పితే, పేజీ తిప్పితే ఒక అద్భుత కార్యము, ఒక ఆశ్చర్యక్రియలు చూడొచ్చు. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు మనం చూడొచ్చు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నూతన నిబంధన లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ వందనం. So how can we dismiss the supernatural from our lives? It is impossible to do that. Miracles must happen. So ఈ గొప్ప అభిషేకం నూతన నిబంధనలో ఉన్నాయి. గొప్ప అభిషేకం నూతన నిబంధనలో ఉన్న ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఎలాగా మనం నాకు వద్దని వదులుకోవచ్చు? వదులుకోలేం. ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఉందనుకోండి, బ్యాంకులో ఉందా? ఒక్కడు కూడా చేతులు ఎత్తున్నా మీ బతుకులు చల్లకుండా. ఉందని అంటే వచ్చి పడుతుందన్నా పడుతుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. సో సిస్టర్ సరుబాకే డబ్బులు కావాలి ఇప్పుడు. హల్లెలూయా. మిగతా వాళ్ళందరి దగ్గర ఉంది. సో ₹1,00,00,000 ఉంది మనకి, అయినా కూడా ఇంకా వస్తుందంటే వదులుకుంటామా? లేదు. సో నూతన నిబంధనలో మనం అందరం అభిషేకించబడ్డాం, ఇంకా అభిషేకాన్ని ఎలా వదులుకుంటాం? వదలం. యూ కెనాట్ డిస్మిస్. అంటే నూతన నిబంధనలో మీరు ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్నారు, మరి రానున్న రోజుల్లో కూడా మీరు కలిగి ఉంటారన్న దానికి అర్థం ఏంటంటే ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తాం మనం, ప్రతిరోజు ఒక ఆశ్చర్యక్రియాన్ని చూస్తాం. క్రైస్తవ జీవితమే అద్భుతాలతో ఆశ్చర్యక్రియలతో నడుస్తుంది. అంటే ఇది నా జీవితంలోనే జరగాలని లేదు. సిస్టర్ పుష్ప జీవితంలో చూడవచ్చు, ఎవరి జీవితంలో అయినా ప్రతి ఒక్క రోజు అబ్బా ఈ సిస్టర్ ప్రేయర్ చేస్తే ఆ సిస్టర్కి అద్భుతం వచ్చింది. అబ్బా అపోస్తలు ఏం చేసేవారు పాతకాలంలో? వారి దినాల్లో రోజు సాయంత్రం కలుసుకొని ఆడ గొప్ప కార్యం జరిగింది, ఈడ గొప్ప అద్భుతం జరిగింది, ఆడ గుడ్డోడు బాగుపడ్డాడు, ఇక్కడ కుంటోడు బాగుపడ్డాడని ఇదే కథలు వాళ్ళకి. మనకి ఎలాంటి కథలు ఉన్నాయి మీకు బాగా తెలుసు, అవునా కాదా? ఎవరు తెలీదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనం మాట్లాడాలంటే ప్రతిరోజు ఒక నూతన కార్యం ఏదైతే మన జీవితంలో జరిగిందో, దేవుడు ఎక్కడెక్కడ చేశాడో అవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది జీవితంలో ఎప్పుడో ఎక్కడో అవునక్క నాకు కూడా తెలుసు, 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినా కదా, అప్పుడు ఏదో జరిగిందంట, సరిగా గుర్తే లేదంటారు. అవునా కాదు? కానీ నూతన నిబంధన ఆ అనుచరులందరూ కూడా, ప్రతి ఒక్క అనుచరుడికి ప్రతిరోజు ఒక అనుభూతి ఉంటుంది, ప్రతిరోజు ఒక అనుభూతి ఉంటుంది. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా వారం రోజులు కొన్ని అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చూడకపోతే, ఏదైనా మెసేజ్ రాకపోతే నా అంతటా నాకే అనుమానం వస్తుంది, నేనేం చేస్తున్నాను ప్రశ్న. వెంటనే ఆత్మదేవుడు ఉన్నాడా లేడన్నది తర్వాత సంగతి. ఎందుకు జరగలేదు ఈ వారం? వెంటనే పరిశీలిస్తాను. ఎవరికైతే ప్రార్థన చేశాను, ఎవరినైతే దేవుళ్ళని నడిపించాను, ఏమైంది? అప్పుడు వాళ్ళు చెప్తారు, బ్రదర్ బాగా అయింది, కానీ మీకు చెప్పడానికి ఫోన్ చేద్దామనుకున్నాను బ్రదర్, మర్చిపోయాను అంటారు. సో ఆ రీతిగా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేనే లేదు. అంటే నువ్వు ఆత్మని కలిగి ఉంటే నీ ద్వారా సమస్తము
సాధ్యమే. ఇప్పుడు 25 తారీఖు రేపు సాయంత్రం ఒక అమ్మాయిది పెళ్ళి ఉంది. ఆమె పెళ్ళి చేసుకోనన్నదని. మరి రేపు నేను పెళ్ళికి పోవాలి. ఎట్లా చేసుకుంది? చేసుకోనన్నది. మాటనే మాట్లాడాలని ఫోన్ అన్ని బ్లాక్ చేసి పెట్టేసిన వ్యక్తి ఇక్కడ పోయిన శుక్రవారం ఒక అమ్మాయి కూర్చుంటే ఫోన్ చేసిండు, మెసేజ్ పెట్టిండు, మీకు సంతోషంగా లేదు, మీ పీరియడ్ అయితే అబ్బో ఎవరబ్బా అనుకుంటారు. అవునా కాదు? నేను ఒకటే అన్నా, ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచే వస్తుంది. వచ్చిందా? గట్టిగా చెప్తామా? వచ్చింది. మీరు ఎవరు చెప్పిండ్రు వినలే, నేను వాళ్ళ వంక చూడలే, కానీ వాళ్ళు చెప్పిండ్రు మీరు వినలే. కాబట్టి మీరందరూ కలిసి చెప్పిండ్రు కాబట్టి ఇక్కడ ఎవరు వాళ్ళని మీకు తెలియదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ చేయలేపింది, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ. సిస్టర్ బాయ్ ఫ్రెండ్ కాదు, మెసేజ్ పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాగే మరొక సహోదరి కూడా ఉన్నది. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారమ్మా నువ్వు భయపడకంటే అవునంటారా అని. ఆల్రెడీ పోయింది, ఇంతవరకు థ్యాంక్ యూ కూడా చెప్పలే నాకు. అవునా కాదా? వాళ్ళమ్మ వచ్చింది, తీసుకుపోయింది, అన్నీ సైలెంట్ అయిపోయింది, అన్నీ బాగుపడ్డది. పేరు చెప్పాలేమో ఇప్పుడు ఆమెకి. పోయినవా లేదమ్మా? చెయ్యన్న ఎత్తు. ఏమో నాకు తెలియదు, చెయ్యెత్తు చాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసాధ్యమైనది లేదు, సాధ్యమే. నీలో ఆత్మ ఉంటే సమస్తం సాధ్యమైతుంది, సమస్తమైతుంది, ప్రతిరోజు అవుతుంది. నువ్వు కోరుకున్నది కింద మీద అట్లా ఇట్లా పడి, నాకు ఒకటే తెలుసు, బుల్లెట్ దిగిందా అంతే. మనం మాట పోయిందంటే అది అయ్యే తిరిగి వస్తుంది. ఏషియా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు చెప్పున్నాడు, వర్షం ఏ విధంగా అయితే కురుస్తుందో అదే విధంగా నా మాట కూడా నా నుంచి బయటికి వెళ్ళిందంటే పంటను పండించే వస్తుంది అంటాడు, కోతను కొయ్యాల్సిందే. హల్లెలూయా. సో నూతన నిబంధన శక్తిని ప్రతి నిత్యము అనుభవించే విధంగా నన్ను అభిషేకించుమని అడగాలి దేవుడిని. ఏదో కార్యాలు ఇతరుల కోసం కావాలని, పేరు ప్రతిష్ట రావాలని మనం ప్రయాసపడి దేవుడి సన్నిధిలో ఆత్మ సర్వేశ్వరుని కోరుకోకూడదు. అది ఫాల్స్, అది తప్పుడు అడుగుడు అనమాట. ఇప్పుడు చూడండి, నా సొంతానికి కావాలి డాడీ, నాకు ఒక 50 రూపాయలు అంటే తీసుకోపో. ఎవరికో ఎన్ని చేస్తాను 50 రూపాయలు అంటే నీకేం పిచ్చారా? అత్త సొమ్ము అల్లుడు దాన పోసినట్టు. ప్రైజ్ ది లార్డ్. అత్త సొమ్ము వాడికి ఏం తెలుసు ఎంత కష్టపడ్డది అత్త డబ్బులు సంపాదించడానికి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైతే మనం అడుగుతున్నాం. సో పరిశుద్ధాత్మ దేవుడు దేనికంటే మన నడిపింపు కోసం, మన బలం కోసం, మన కుటుంబాన్ని మనం కాపాడడం కోసం, మన సంఘాన్ని మనం లేపడానికి కోసం, దేవుని అనుచరులను మనం దేవుడి సన్నిధిలోకి నడిపించడానికి కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్లియర్, హీ షల్ రిసీవ్ ద పవర్. సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం, మనం ఏం పొందుకుంటాం? దేవుని యొక్క శక్తిని, దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని వాక్ అంటే దేవుని వాక్కును పొందుకుంటే శక్తి పొందుకుంటాం అని చెప్పారు బ్రదర్. మరొక మాటలు ఏం చెప్తున్నారంటే దేవుని ఆత్మను పొందుకుంటే శక్తిని పొందుకుంటారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు జీసస్, ఈ త్రిత్వైక దేవుడు యేసయ్య పరిపూర్ణంగా కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా యేసయ్యనే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాకే. కాబట్టి ఎప్పుడైతే వాకును పొందుకుంటామో పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకుంటాం, తండ్రి దేవుడిని పొందుకుంటాం, యేసయ్యని కూడా పొందుకుంటాం. కాబట్టి త్రిత్వైక దేవుడిని మనం పొందుకుంటాం, ఆ శక్తి చేత మనం నింపబడతాం. అందుకే లూకాసు సువార్త 1:35లో ద ఏంజెల్ ఆఫ్ గాడ్ సెడ్ టు హర్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ and the power of the Most High will overshadow you. Then the Holy Child will be soon shall be called the Son of God. చూడండి, తండ్రి యొక్క శక్తి నీ మీదకి వస్తుంది అంటున్నారు. ఏంజెల్ గేబ్రియల్ మరియ తల్లికి ఏమంటే తండ్రి యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించుకుంటాడు. అప్పుడే నువ్వేమవుతావు? యేసేకి యేసయ్య అని పేరు పెట్టి పిలవగలుగుతావు. అంటే నీ ద్వారా ఎవరు జన్మిస్తాడు? తండ్రి యొక్క కుమారుడు జన్మిస్తాడు, దేవుడు జన్మిస్తాడు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో దేవుడు మన నుంచి ఇతరుల కోసం జన్మిస్తాడు.
మీకు సంతోషంగా లేదా? ఆమేన్. హల్లెలూయా. నాకు నిజంగా అక్క నాకు మంచి కోరిక ఏముందంటే ఈసారి నా కొడుకే ఈడ ఏసే పుట్టాలని ఇష్టం ఉండదు ఎవరికి. హల్లెలూయా. 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 ఆడు గుడ్డోడు పుట్టినా పర్వాలేదు కానీ నాకు కొడుకు పుట్టాలి. కానీ ఈసారి ఏసేకి జనం. సో వెన్ యూ రిసీవ్ ద పవర్ అండ్ వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ విల్ గివ్ బర్త్ టు జీసస్. సో అనేకులకు ఏసేని ఇస్తావు నువ్వు, అనేకులకు. నువ్వు తల్లివి కావు కానీ నువ్వు ఎట్లా ఇవ్వగలుగుతావు? ఎందుకంటే నీ నుండి పుట్టుకొస్తున్నాడు కాబట్టి. ఆమేన్. చూడండి ఎంత గొప్ప కార్యము, పరలోక కార్యము మన భూలోకంలో ఉన్నప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. కానీ ఇది పోయి సైతాన్ల కోసం వాడుకుంటామంట. ప్రభా నీ నామంలో దుష్ట శక్తులు వెళ్ళిపోను కాక. నీ దరిద్రం. మనం ఏసేని ఇంత చిన్న వాటికి వాడతామా? సైతాన్లు కొట్టడానికి, మాంత్రిక శక్తులు. మనం నిలబడితే వెళ్ళిపోవాలి అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని పోయి కొట్టి తిట్టి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. పో ఏసునామంలో పో అంటే ఆడిగిపోతుంది. అది నేను పోనంటది. నీ పేరేం? నీ సైతాన్ పేర్లు ఇవన్నీ అడ్రస్ మనకి ఎందుకు? ఇంటికి పోతామా దాని ఇంటికి? చాలామంది అడ్రస్ అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చినావు? హిందీలో మాట్లాడతాడు ఈయన అంటే సైతాన్లతో ఇక్కడ కౌన్సిలింగ్ అనమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేనైతే ఇప్పటిదాకా సైతాన్లతో మాట్లాడు, యేసుడే ఒకటి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని యొక్క శక్తిని పొందుకుంటామో మనం ఏం పొందుకుంటామంటే మన మీద దేవుని హీ విల్ క్లోత్ us. అంటే ఇప్పుడు ఏ విధంగా మనం బట్టలు వేసుకున్నామో ఆ రీతిగా తన శక్తితో మనల్ని కప్పుతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మది తన శక్తితో మన సర్వంగా కవచం అలా మనల్ని కప్పి ఉంచుతుంది. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది భయపడతారు. ఎవరైనా ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు కింద పడుతున్నారు అనుకో, వీళ్ళు మెల్లిగా జరిగిపోతారు. వాళ్ళు పడినంత వరకు ఇట్లా అంటారు. ఏదో క్రికెట్ టీంలో ఫుట్బాల్ వస్తున్నప్పుడు ఆ గోల్ కీపర్ ఇట్లా ఇట్లనే ఆడుతుంటారు. చాలామంది మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇట్లా ఆడుతుంటారు, ఆడ చూస్తారు, ఆడ పడినప్పుడు ఆడు బాబు పడిన వాళ్ళు కొంతమంది అనుకుంటారు ఏం కాదులే అన్నపూర్ణ బలమైంది పట్టుకుంటుంది, అన్నపూర్ణ గైపైపోతుంది ఆడి నుంచి. ఏమంటది పాపము? నువ్వు పట్టుకుంటావు అనుకున్నాక కానీ నువ్వు పట్టుకోలేదంటదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మోసపరిచిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు వదిలేసిన వాళ్ళు. యాడ నన్ను పట్టుకుంటుంది సైతాన్. కానీ కాదు, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావో ఈ బట్టలు ఏ విధంగా అయితే నీ శరీరం మీద కప్పి ఉన్నదో దేవుని యొక్క శక్తి నిన్ను కప్పి ఉంచుతుంది. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో నా ఇంట వస్తారు. నా ఇంట వచ్చిన వాళ్ళు పిరికి పందులే. ఒక్కటి బలమైంది కాదు. గట్టిగా రాత్రి ఇట్లా ఫలానా దగ్గర దయ్యం వచ్చిందమ్మా అని బ్రదర్ పండుకున్నప్పుడు చెప్పకు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు నా ఇంట. బల్లి వస్తే ఉరికిపోయిన వాళ్ళు అలాగా ఆ రకంగా. సో చూడండి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ దీవెన చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ విల్ క్లోత్ యూ విత్ దిస్ పవర్. ఆమేన్. సో నీలో ఉండి ఆటోమేటిక్గా ధైర్యం, ఆటోమేటిక్గా సాహసం, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఆ గొప్ప కార్యంలో నేను వెళ్తా, నేను చేస్తా అన్న ఉద్దేశం పుట్టుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ శక్తి నీ మీదికి దిగి వస్తుందో, ఎప్పుడైతే ఈ యొక్క శాల్వ చేత శక్తి అన్న శాల్వ చేత దేవుడు నిన్ను కప్పుతాడో, పరిశుద్ధాత్మ అభిషేకం చేత నువ్వు యేసే దేవుడని ప్రకటించడం మొదలు పెడతావు. ఆమేన్. అప్పుడు చెప్తావు నిజమైన దేవుడు ఎవరంటే. యేసు. లేకపోతే ఏం చెప్తూ ఉంటే అబ్బా చాలా దేవుళ్ళు ఉన్నారమ్మా, అందరినీ మనం మొక్కాలి, దేవుడు ఎక్కడి నుంచి ఏం చేస్తాడో మనకేం తెలుసు, ఏ దేవుడు నిజము, ఇక డౌట్ తోటి మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మను పొందుకుంటావు, యేసే నిజ దేవుడు, మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్వుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. ఇది చెప్తావు. లేకపోతే అవునక్క మేము కూడా చాలా మందిని మొక్కినాం, నువ్వు కూడా మొక్కినావు కదా, మన ఇద్దరం ఒకటే క్లాస్, ఈ క్లాస్మేట్స్ ఇద్దరు కలిసి తింటారు. ఎందుకంటే చాలామంది కదా సైతాన్లు కలిసిపోతాయి. ఇప్పుడు అనుకోవాలి ఈయనకి ఆత్మ గట్టిగా లేదు, ఉంటే ఇలా చేయడు. ఏం చెప్తాడు? యేసే నిజ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆత్మను పొందుకుంటారో
వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ బికమ్ ద విట్నెస్. దేవునికి సాక్షిగా మారుతారు. అపోస్తుల కార్యం 1:8 యేసయ్య అంటాడు, ఎవరైతే నా శక్తిని పొందుకుంటారు, దోస్ హూ రిసీవ్ మై పవర్, దోస్ హూ రిసీవ్ మై స్పిరిట్, దే విల్ బికమ్ మై విట్నెస్. ఎక్కడ? జెరూసలేంలో, జూడయాలో, సమరయాలో, ప్రతి ఒక్క చోట వారు ఏమవుతారంటే నాకు సాక్షిగా మారుతారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటారు? యేసే. సో దే విల్ బికమ్ విట్నెస్, సాక్షిగా మారుతారు. ఒకవేళ ఈ ఆత్మ ఎప్పుడైతే వాళ్ళు పొందుకోలేరో వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళు అటు కూడా మాట్లాడతారు, ఇటు కూడా మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సాక్షి ఎవరైతారంటే ఎవరైతే ఆత్మను పొందుకుంటారో వాళ్ళ సాక్షి. ఈ సాక్షి అయిన వ్యక్తిని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్కు ప్రకారంగా మనం ఏమని పిలుస్తామంటే ప్రతినిధి, రిప్రజెంటేటివ్. అంటే యేసుకు బదులుగా వ్యక్తిగా మనము తయారైపోతున్నాం. ఆమేన్. అయితే దేవుని ఆత్మను పొందుకుంటే మనం ఏమైపోతున్నాం? యేసుకి తర్వాత చిన్న యేసు అయిపోతున్నాం. ఆమేన్. ఆమేన్. ఏమైపోతున్నాం? చిన్న యేసు. ఆయన ప్రతినిధిగా మనమందరం మారిపోతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసుకి బదులుగా యేసు మిమ్మల్ని ప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ. నా బదులుగా నువ్వెళ్ళు, నా బదులుగా నువ్వెళ్ళమని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న ఉదాహరణ, ఒక ప్రెసిడెంట్కి బదులుగా మిమ్మల్ని ఎవరినో అసిస్టెంట్ని పంపిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రెసిడెంట్ మనిషి వచ్చాడు అనుకోండి, పాకిస్తాన్ నుంచి ఒక ప్రెసిడెంట్ మనిషి వచ్చాడు. అతన్ని నేను ఎలా ఆనర్ చేస్తాను? ప్రెసిడెంట్ లాగానే చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు భర్త వచ్చినా అదే మర్యాద ఇస్తాము ఇంటికి, భార్య వచ్చినా అదే మర్యాద ఇస్తాం కదా, వేరే వేరే ఇస్తామా? వాళ్ళ కుటుంబం నుంచి కొడుకు వస్తే సేమ్. అదేవిధంగా చూడండి, ఒక వ్యక్తి, ఒక ప్రెసిడెంట్, ఒక వ్యక్తి వస్తే ఆయనలో ఇంత శక్తి ఉంటుంది, ఇంత పవర్ ఉంటుంది, ఇవన్నీ మనం గ్రహించగలుగుతున్నాం. మరి అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్న దేవుని యొక్క ప్రతినిధి వచ్చినప్పుడు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? మరి నువ్వు ప్రతినిధిగా మారిన తర్వాత నువ్వు దేవునికి రిప్రజెంటేటివ్గా మారుతున్నావు, నువ్వు దేవునికి ప్రతినిధిగా మారుతున్నావు, నువ్వు దేవుని ఆత్మను పొందుకొని ఇక్కడ నిలబడుతున్నావు. నువ్వు ఎందుకు అంత గొప్పగా ఫీల్ అవుతలేవు? ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ప్రతినిధిగా మారుతావో, ఎప్పుడైతే ఈ ఆత్మను పొందుకుంటావో, యేసుకి బదులుగా తన శక్తిని నీకు ఇచ్చి నా నామములో నేను నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు. సో ఇక్కడ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది పలికినా యేసు నామములో కలుగునుగాక, యేసు నామములో జరుగునుగాక, యేసు నామములో దీవెనకరంగా మారునుగాక, యేసు నామములో దుష్ట దురాత్మ శక్తులు తొలగిపోనుగాక. ఏ నామంలో? యేసు నామంలో. ఆయన ప్రతినిధిగా మారుతున్నావు ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని పొందుకుంటున్నావు. సో యూ బికమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ గివింగ్ హిస్ నేమ్ టు యూ. నా నామంలో వెళ్ళమని నీకు అనుమతి ఇస్తున్నాడు. నీ శక్తి చేత నిన్ను నింపుతున్నాడు, తన శక్తి చేత నిన్ను కప్పుతున్నాడు. ఒక ప్రతినిధికి మనము గౌరవం మర్యాద ఇస్తున్నాం. నువ్వు యేసయ్య ప్రతినిధి. ఈ లోకరీతి ఒక జిల్లాకో, ఒక డిస్టిక్కో, లేకపోతే ఒక రాష్ట్రానికో, ప్రెసిడెంట్కి కాదు, లోకానికే, పరలోకానికి, లోకానికే, రారాజుకి రిప్రజెంటేటివ్గా. ఎంత గర్వం ఉండాలి నీకు, ఎంత అహంకారం ఉండాలి, ఎంత పేరు ప్రతిష్ట ఉండాలి, ఎంత గొప్పగా నువ్వు ఫీల్ కావాలి. నిన్ను ఆడిగిపోతున్నావు, ప్రేయర్కి పోతున్నాక, ఆడికి పోయి ప్రేయర్కి పోయి వచ్చిన, ఆడపోయి ఆమెకు బాగాలేకపోతే ప్రేయర్ చేసి వచ్చిన. నీ ఏడుపు ముఖం చల్లకుండా నువ్వు ఇంత పెద్ద దర్జా దేవుడిస్తే ఇరిగిపోయిన గజ్జల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు. కాళ్ళ గజ్జలు ఉంటాయి చూడు, ఇరిగిపోయినాయి, చింగు 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 అని. అది ఇరిగిపోతే ఎట్లా వస్తుంది? సగం సగం గజ్జలు అట్లా అనమాట. మొత్తం గజ్జలు సౌండ్ వేరే ఉండదు, చింక్ 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 అని. ఇది చింగ్ టింగ్ టింగ్ ఏదో అటు ఇటు కానీ బతుకు. అది హిందీ మే గానా है, कौन सा गाना? घुंघरू की तरह బజతా హీ రహా హూ. గుంగురు అంట, అక్కడ టింగ్ టింగ్, ఇక్కడ టింగ్ టింగ్ అట్లా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిన్న చర్చికి పోయినా ఇవాళ సాటర్డే కదా అందుకే ఈడికి వచ్చిన అంటది. ఆడపోయినా ఈడపోయినా గుంగురు అనమాట.
ఎప్పుడు ఆడిపోతుంది గుంగురు. ప్రైజ్ లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే చాలా మంది మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులను గ్రహించగలుగుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిని గ్రహించలేకపోతున్నారు. పొందుకున్న వాళ్ళు కూడా నేను ఆత్మ చేత నింపబడిన వాణ్ణి అని గ్రహించలేకపోతున్నారు. అందుకే ఈ వాక్యం ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరు ఎంత పొందుకున్నారు, ఎవరెంత ఆత్మ కలిగి ఉన్నారో మీకు తెలియాలని. చాలామందికి తెలియక ఇంకా బలహీనులతో కూడి ఇంకా బలహీనమైపోతున్నారు. కొన్నిసార్లు ఆత్మలు తడమాడుతున్నారు. అయ్యో, నేను పైకి వెళ్ళాలా, కిందికి వెళ్ళాలా, ముందుకెళ్ళాలా, వెనుకెళ్ళాలా, నేను అసలు ఉండాలా, ఉండకూడదా, చేయాలా, చేయకూడదా. కానీ ఈరోజు మీకు అర్థమవుతుంది దేవుని యొక్క శక్తి మిమ్మల్ని ఎంతగా ఆవరించింది, ఎంతగా దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు ఎక్కడికో తీసుకెళ్ళాడు అంటే ఎంత గొప్ప స్టేటస్ దేవుడు ఇస్తున్నాడు మనకి. ఒక్కసారి మనము మన స్టేటస్ ఎక్కడ చూస్తామంటే, డబ్బులో 2 జతలు ఇవన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి, అప్పుడే 10 మందిలో ప్రైజ్ లార్డ్. Praise the Lord. అది కాదండి స్టేటస్. నీ చేయి లేపితే చాలు, Amen. నోరు తెరితే చాలు, అదే స్టేటస్ అయిపోవాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఎంత శక్తి చేత మనం నింపబడినామో ఒకసారి ఈరోజు మనం అందరం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరిని ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటాడో వారందరినీ దేవుడు ఈ ఆనర్డ్ యు ఇన్ మేకింగ్ యు యాజ్ హిస్ ఓన్ రిప్రజెంటేటివ్స్. ఆయన ప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ తయారు చేసుకొని మిమ్మల్ని ఘనపరుస్తున్నాడు యేసు. ఎంత ఘనత మీకు ఇస్తున్నాడు. ఏముందక్క ప్రేయర్లో పొద్దున సాయంత్రం వరకు ఆడ పోయి కూర్చొని రావాలి. నీకు తెలియదు నీకు ఎంత ఘనత ఇచ్చాడు ఆయన. ఇది ఎంత ఘనత కలిగి ఉంటావో ఈ లోకంలో నీకు ఏం కనిపించదు, ఒకసారి ఆడికి పోయినావంటే కనిపిస్తుంది. హల్లెలూయా. Hallelujah. అది ఎప్పుడు బ్రదర్ పోయి వచ్చిన తర్వాత నేను ఎవరికి చెప్పలేను కదా అంటాం. నువ్వు ఇప్పుడు కూడా పోయి రావచ్చు. నువ్వు తలంచుకుంటే వేసే అవకాశం ఈ రోజు కూడా ఇస్తాడు. అట్లా అంటే చచ్చిపోవాలని అడుగుతారు. అవునా కాదా? ఎంతమందికి ఈరోజు పోయి రావాలని ఉంది? ఒక్కడు ఎత్తితే అడుగు, నన్ను ఎత్తరు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు సస్తేనే పోతామని, కానీ ప్రతి క్షణము పోయి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాం మనం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే పరలోకంలోనే ఉన్నాం. ఇంకా పోతారు వస్తారంట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇగో ఇలా ఉంది మన క్రైస్తవ బ్రతుకు. సో ఎప్పుడైతే దేవుని సందేశాన్ని వింటున్నామో ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం ముందే మనం ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆత్మ పెంటెకోస్ట్ రోజు అపోస్తలుల మీద దిగి రావడానికి మొదటి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరైతే ఆత్మను పొందుకోలేదో పొందుకొని తన ప్రతినిధులుగా మారాలనే దేవుని కోరిక. కాబట్టి ఆ ఆత్మను వాళ్ళ మీదకి గుమ్మరించాడు యేసే వెళ్ళిన తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి రెండోది ఏంటంటే, మనకు దర్శనాలు వస్తాయి. వీ విల్ గెట్ రెవల్యూషన్. అంటే దర్శనాలు ఎలా వస్తాయంటే, ప్రతి ఒక్కటి మనము వివరించగలుగుతాం, ప్రతి ఒక్కటి మనం తెలుసుకోగలుగుతాం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి దిగి వస్తాడు. ఒక కష్టం, ఒక నష్టం, ఒక వేదన, ఒక బాధ, ఒక బలహీనతలు, ఒక అలసట ఎందుకు వస్తుందో కొద్దిగా మనం దేవుడి సన్నిధిలో కూర్చుంటే వాటిని మనం తెలుసుకోగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. రెండోది ఏంటంటే, మనలో ఏం పుట్టుకొస్తుందంటే ప్రార్థన జీవితము ఇలా బస్ట్ అవుతుంది, పుట్టుకొస్తుంది. ఒక మిసైల్, ఒక బాంబ్ ఇలా పేలితే ఎలా ఉంటుంది ఆ రీతిగా మన నుంచి ప్రార్థన జీవితం పేలుతుంది. ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఉండాలి అన్న ఆ జీవితము ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇక్కడ చాలా మందికి ప్రార్థన చెయ్యాలని ఇష్టం వస్తుంది కానీ చేయలేకపోతున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగి వచ్చాడు, నిన్ను ఆవరించుకున్నాడు, నీలో కార్యసిద్ధి చెయ్యాలని కోరుకుంటున్నాడు. శరీరము వలడం లేదు, శరీరం అడ్డగిస్తుంది. అయితే ఈరోజు ఇలాంటి ఆశలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యము చేయాలని కోరుకుంటున్నాడు, నేను ఈ రోజు నుంచి చేసే తీరాలి. సో మనం కొన్ని సినిమాలు చూస్తాం, ఒక పురుగు, ఒక చిన్న పురుగుకి జన్మనిస్తే దాని కడుపు నుంచి ఎన్నో పురుగులు వస్తాయి, 100,000 వస్తాయి. అవునా కాదా? అలాగా మీ పైన పరిశుద్ధాత్మ దిగి వస్తే
వేలాది ఆత్మలు ప్రార్థనలో పుడతారు. వేలాది ఆత్మలు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన జీవితంగా మారిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మొదటిది ఏమవుతుందంటే మనము దేవుని యొక్క ప్రతినిధిగా మారుతాం. రెండోది ఏంటంటే మన జీవితంలో ప్రార్థన పుట్టుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ కొంతమంది విధవరాలు అంటే సీనియర్ విడోస్, చాలామంది విధవరాలు ఉంటే అపోస్తలు ఏం చేశారంటే కొంతమందికి సరైన ఆహారం పెట్టలేకపోయారు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా పెట్టలేకపోయారు. అయితే అపోస్తలు అందరూ వాళ్ళ యొక్క టీం మెంబర్స్తో కలిసి ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏటని, మేము అపోస్తలమైన 70 మంది 12 మంది ఇక ముందు ఈ అన్న కార్యములు చేయలేం, అంటే అన్నం వండడం పెట్టడం ఇవి చేయలేం. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మేము ప్రార్థనలో ఉంటాం. చూడండి, ఆత్మ దిగి వచ్చినప్పుడు ఏమైందంటే లోకరీతి కార్యాలు మనం చేయడానికి ఇష్టపడం, పరలోక రీతి కార్యం. అయితే ఇక్కడ ఏం చేశారు, బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు, పెద్ద చిన్న మర్యాద కలిగిన వాళ్ళు, పెద్ద చిన్న అంటే గౌరవించే వాళ్ళని అన్నం దగ్గర పెట్టేసి అపోస్తలు ఏం చేశారంటే ప్రార్థనలోకి వెళ్ళిపోయారు. మరి అదేవిధంగా మనం చూస్తే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ వచనంలో పేతురుని చెరసాలలో వేశారు. రేయింపగలు ఎవరు ప్రార్థన చేశారు? సంఘం ప్రార్థన చేసింది. అపోస్తల కార్యంలో ఎప్పుడైతే ఆత్మదేవుడు దిగి వచ్చాడో అప్పుడే ప్రార్థన పుట్టుకొచ్చింది, లేకపోతే లేదు. ఎందుకంటే పేతురు గారిని బంధించక మునుపు ప్రార్థన లేదు కాబట్టి బంధింపబడ్డాడు. ఎప్పుడైతే బంధించారో అందరి కళ్ళు తెరబడ్డాయి, అందరూ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అప్పటికప్పుడు చెరసాల నుంచి పేతురు బయటికి రావడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ దిగొస్తే ప్రార్థన, ఎప్పుడైతే ప్రార్థన జీవితం ఉందో నువ్వు అనకాలి నా మీద ఆత్మ ఉంది, ఎప్పుడైతే ప్రార్థన జీవితం తగ్గుతుందో నువ్వు అనకాలి నేను ఆత్మలో తగ్గిపోతున్నాను, నా జీవితంలో ఆత్మదేవుడు తగ్గుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అదే విధంగా రోమీయులకు రాసిన లెక్క 8వ అధ్యాయం 26, 27లో మనం చూస్తే లైక్ వాజ్ ద స్పిరిట్ హెల్ప్స్ us ఇన్ అవర్ వీక్నెస్. ప్రతి ఒక్క మన బలహీనతలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. దేనికి? ప్రార్థన చేయడానికి. ఎక్కడెక్కడ మనం బలహీనంగా ఉన్నాం, ఎక్కడెక్కడ మనం చేయలేకపోతున్నాం, ఎక్కడెక్కడైతే మనకు అసాధ్యం అవుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుకుంటాడు. ఎప్పుడు మన ప్రార్థన జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ప్రతి ఒక్క బలహీనంలో మీ పక్కనే పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4:13లో దేవుడు అంటాడు, నీ బలహీన సమయంలో నేను బలం అంటాడు. సో ఆత్మలో లేకపోతే ఇక్కడ నీ బలహీన సమయంలో నేను బలము దేవుడు అన్నాడు కదా, అంటే నువ్వు ఆత్మలో ఉంటేనే, లేకపోతే ఆ బలము నిన్ను ఆవరించదు, నీకు సహకరించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ప్రార్థన చేయడానికి రాకపోయినా, మనము బలహీనంగా ఉన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడైతే పొందుకుంటాం, మనము ప్రార్థన చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. సో మొట్టమొదటిగా మనం ఏమవుతున్నాం? దేవుని యొక్క ప్రతినిధిగా అవుతున్నాం. రెండోది మనం ఏమవుతున్నాం? ఏం దేవుడు దయచేస్తున్నాడు మనకి? మొదటి ప్రతినిధిగా మారుతున్నాం. రెండోది మన నుంచి ఏం పుట్టుకొస్తుంది? దేవుని యొక్క ప్రార్థన జీవితం పుట్టుకొస్తుంది. అంటే మనం దేవుడి చేతిలో ఒక ఏమంటారు ఇన్స్ట్రుమెంట్గా, ఒక పాత్రగా వాడబడుతున్నాం. ఇప్పుడు ఇన్నాళ్ళు లోకరీతిగా వచ్చాం, ప్రార్థన చేసాం, పోయాం, ఉన్నాం అలాగే. కానీ ఇప్పుడు ఏమైపోయామంటే ఒక పాత్ర అయిపోయాం. సో వెన్ యూ రిసీవ్ ద హోలీ స్పిరిట్ యూ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు గాడ్. దేవునికి ఒక పాత్ర దేవుడు వాడతాడు. 10 కిలోల దగ్గర వాడినప్పుడు 10 కిలోలు, సిస్టర్ సైజ్ చూసి చెప్తున్నా ఏమనుకోకండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5 కిలోలు 2 కిలోలు, ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ½ కిలో వేసుకో, ప్రైజ్ ది లార్డ్. సో ఆ రీతిగా మనం ఎట్లా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క పాత్ర వాడతాం, అట్లా 25 కిలోలు వేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, అవునా కాదా? నాకు తక్కువ వేస్తే కూడా బాధపడతారు కొంతమంది. సో ఆ రీతిగా ఎక్కడ పడితే అక్కడ దేవుడు మనల్ని వాడాలని ఈ రీతిగా తయారు చేస్తాడు. సో ఈరోజు మనం ఎంతగా పొందుకుంటాం ఆత్మాభిషేకం, ఎంత శక్తిని పొందుకుంటామో అంత గొప్ప పాత్రగా మారుతాం. నేను చెప్పిన 5 కిలోలు 10 కిలోలు కాదండి. దేవుని అంచనా మన ఆత్మ మీద ఆధారపడి, మన మెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా. 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 సో మీకు ఆశ్చర్యంగా లేదా? ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకుంటే ఇన్ని విధాలుగా మనం దీవించబడతామా, ఇన్ని విధాలుగా మనం లేవనెత్తబడతామా? మనం కోట్లు సంపాదించిన ఈ పేరు ప్రతిష్ట, ఈ ఎదుగుదల, నిత్యం ఉండే ఈ ఎదుగుదల ఎక్కడ కూడా దొరకదండి. ఈ లోకరీతిగా మనం ఏం సంపాదించుకున్నా ఒకరోజు మనం వదులుకొని వెళ్ళాల్సిందే. కానీ ఏదైతే ఇది ఈ ఆత్మ ద్వారా మనం సంపాదిస్తున్నామో అది ఏనాటికి మనల్ని వదిలి వెళ్ళనే వెళ్ళదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సో ఇన్నాళ్ళు మనం ఎలా ఉండే? చాలా నెమ్మదిగా ఉండే. దేవుడి దగ్గరికి రావాలంటే వస్తానక్క, ఏడ్చుకొని ములుక్కొని జంగు పట్టిన పాత్రలు ఉంటాయి చూడు, అట్లుండే. జంగు జంగు తెలుగులో ఏమంటారు దాన్ని? జంగి అంటారా? చీమ్ పట్టిందా ఏదో అంటారు కదా. సిలుం బట్టి. ఇవి ఏం తెలుగు వాళ్ళు మీరు? హల్లెలూయా. సో దాన్ని బాగా తోమితో అట్లుండే, చాలా స్లో. కొంతమంది వస్తానంటే ఇక సాయంత్రమే వస్తుంది ఆమె, ఇంకా పొద్దున 10 గంటలకు అయితే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో జంగు పట్టిన లాగా మెల్లిగా, చాలా కష్టం కొంతమందిని కదిలించాలంటే. అమ్మా ఆమె కదిలినంత వరకు చాలా కష్టం అక్క అంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి కదిలిందంటే అనుకోవచ్చు, కానీ అప్పటిదాకా ఫోన్ చేసి చేసి టైర్డ్ అయిపోవాలంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 కానీ అలాంటి వాళ్ళు ఇప్పుడు మోకరిస్తే అవతలోడికి విడుదల వస్తుంది. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు తయారు చేస్తాడు, ఆ రీతిగా దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క శక్తి వాళ్ళ నుంచి ప్రవహిస్తుందండి, వరదల వలె ప్రవహిస్తుంది. అంతగా దేవుడు దీవిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 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 సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క సాక్షిగా మారుతామో, దేవునికి ప్రతినిధిగా మారుతామో, దేవుని యొక్క శక్తి మన నుంచి కంటిన్యూస్గా అది పోతూనే పోతూనే వస్తూనే వస్తూనే ఉంటుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ ప్రెజెన్స్ ఈవెన్ వైల్ యు ఆర్ స్లీపింగ్. మనం నిద్రపోతున్నప్పుడు కూడా దేవుని యొక్క అనుభూతిని కలిగి ఉంటాం, దేవుని యొక్క శక్తిని మనము అనుభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు నేను నిద్రలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇక్కడ సిస్టర్ మంజుల, సిస్టర్ పుష్ప వాళ్ళందరూ కూడా చాలా దూర ప్రాంతం నుంచి వచ్చున్నారు. సో వీళ్ళందరూ కూడా ఒకరోజు రాత్రి ఇలా హఠాత్తుగా నాకు ఫోన్ చేశారు. నాకు తెలియదు ఎన్ని గంటలకు చేశారు, 12 గంటల తర్వాతనే చేశారు. సో వాళ్ళ కుటుంబంలో ఎవరో డాక్టర్ ఇంకా పోతాడని చెప్పేసిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సో మా లక్ష్మీ సిస్టర్ ఉన్నదో లేదో ఏమో, ఆమె కిచెన్లో తింటుందేమో. ప్రైజ్ ది లార్డ్. సో ఆ సిస్టర్ నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఆమె భయపడి చేసింది, ఎందుకంటే ఈ రాత్రిలో ఎందుకు చేసినామని తిడతాడని చెప్పి చేస్తే వెంటనే నేను ఫోన్ ఎత్తినా. ఎందుకు ఆ రోజు వాళ్ళని ఏమనలే, నేను ఏమనలే. ఫోన్లో ప్రేయర్ చేసిన, బాగా అవుతాడమ్మా ఏం బాధపడక. నేను బాగా అయితే అంటున్నా, అవతలోడికి ఎట్లుంటుంది? డాక్టర్ ఏమో సస్తా అన్నాడు. భయపడదులే, మీరు చెప్పండి, వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు. డాక్టర్ ఏమన్నాడు? చనిపోతాడు. మంచి తెలుగు సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ ఏమో సస్తా అన్నాడు, నేనేమో బ్రతుకుతాడు. బతికిండు పొద్దుగల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి వాళ్ళ కుటుంబంలో 2-3 రోజులు బట్టి ఎవరికో కంటిన్యూ ఫ్లో అవుతుంది వాటర్, కంటిన్యూ వరదల్లాగా అభిషేకం. ఆమేన్. ఏటిది కనిపించలేదనుకో, నన్ను మాత్రం తలంచొద్దు అని చెప్పి సరే అని మళ్ళీ ప్రేయర్ చేసిన గంటకే ఆమేన్. కొటేషనానికి ప్రేయర్ చేసిన వెంటనే ఒక్క విరసనం లేదు, ఏం లేదు, అన్ని బంద్ అయిపోయినాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రలో మనము ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నాను. నేనేదో సిద్ధు బాగుపడ్డాడు, ఆ సహోదరుడు మీ సహోదరుడు బాగుపడ్డాడు, ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడం లేదు. ఎప్పుడు చేసినా నువ్వు ఆత్మను కలిగి ఉంటే కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం ఎన్ని విధాలుగా పనికొస్తున్నాం. ఇన్ని విధాలుగా పనికొచ్చే మన జీవితాన్ని మనం కేవలం ఈ చిన్న చిన్న వాటికి పేరు ప్రతిష్ట కోసం వాడుకోవాలని చూస్తున్నాం. అందుకే మొదటి తెస్సలోనికి రాసిన లేఖ 5:7 దేవుడు అంటాడు, ప్రతి క్షణము మనం ప్రార్థనలో, మరి ప్రతి క్షణము పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి అడ్డగించకుండా మనం ప్రార్థనలు చేస్తూ ఉండాలని దేవుని యొక్క ఆత్మ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మొదటి తెస్సలోని 5:19 ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏనాడు కూడా మనము ఆటంకపరచకూడదు, అడ్డు పలకొద్దు, ఆటంకాలు. సో చాలామంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలను ఆటంకపరుస్తుంటారు. అరే ప్రేయర్కి వెళ్దామా? వద్దులే, వచ్చే వారం వెళ్దామంటారు. ఎవరిని ఆటంకపరుస్తున్నాను? సో ఈ రీతిగా మనం ఎన్నోసార్లు మన యొక్క జీవితంలో మనమే తెలియని యొక్క గొప్ప గొప్ప పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనం తెచ్చుకుంటాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం. తండ్రి దేవా సో పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనల్ని ఆవరిస్తాడో, మొదటిగా మనం ఏం మారుతామంటే ఆయన ప్రతినిధిగా మారుతాం. రెండోది మన జీవితంలో ఏం జరుగుతుందంటే ప్రార్థనలో మనం ఉండాలని, ప్రార్థన అధికముగా చేయాలని, ప్రార్థన ఆలోచనే మీరు కలిగి ఉంటారు. వేరే ఆలోచన నీకు పిచ్చా? అవును పిచ్చి. Yes. కొంతమంది ఎల్లుండి శుక్రవారం ఉంటుంది, వాళ్ళు ఈరోజే రెడీ అవుతారు పొద్దుగా లేసి. అదేంటిది, ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ నుండి? చర్చికి వెళ్ళాలి రా శుక్రవారం. నీకేమైనా పిచ్చా? రేపు శుక్రవారం. రేపా? క్యాలెండర్ది. ఈమె నమ్మదు, ఎందుకంటే మీకు ఈ పిచ్చి ఉంది. Amen. సో అనుకో, నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించుకున్నాడు. Amen. సో ఎప్పుడైతే ఈ పిచ్చి తగ్గుతుంది అనుకో, అప్పుడు ఎవరు ఆవరించుకున్నాడు అనుకో. ఎవరెవరు ఆవరించుకున్నాడు? ఆ, బాగా అనుకోవాలి అది. అమ్మ, ఇప్పుడు నన్ను సైతాన్ బాగా పడుతున్నాడని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రతినిధికి ఏ విలువ అయితే యేసేకు ఉందో అదే విలువ మనకు కావాలంటాడు దేవుడు. యేసే ఎప్పుడు కూడా మనం మానవులమైన దేవుడని మనల్ని పక్కకు పెట్టి ఆయన గొప్పగా ఏ రోజు విలువను పొందుకోలే. ఆయన ఒకటే అనుకున్నాడు, ఆదాం నా శరీరంలో ఉండి పాపం చేశాడు, ఆయన శరీరంలోకి వెళ్ళి ఆ పాపాన్ని తొలగించాను. సమానత్వంగా చూసుకున్నాడే కానీ ఎక్కువ తక్కువ చూసే దేవుడు కాడు. బైబిల్ అంతా కూడా మానవుల గురించే రాశాడు, కేవలం మానవుల్ని బాగుపరచడానికి, దేవుడిగా మారడానికి, దేవుడిలాగా ఉండడానికి చేశాడు. కానీ ఇప్పుడు ఇందులో కొన్ని వ్యభిచారం రాసి ఉంది. వ్యభిచారం. లోతు ఎవరితో వెళ్ళి కాపురం చేశాడు? సంసారం చేశాడు, వాళ్ళ సొంత కూతుర్లతో. అవునా కాదా? తెలుసా తెలియదా? సొంత కూతురు, తండ్రి కూతురు కలిశారు. అదేవిధంగా దావీదురాజు కొడుకు ఎవరితో కలిశాడు? సొంత చెల్లెలతో కలిశాడు. మీ బైబిల్ అంతా ఇలా రాసి ఉందంటే చెడే కదా రాసింది, మంచిదా చెడ్డదా? అవునా? చెప్తా వినండి. ఇప్పుడు పేపర్లో అక్కడ ఒక అబ్బాయి ఇంకొక అమ్మాయిని రేప్ చేశాడని రాసింది. అది నిన్ను చేయమనా? నువ్వు ఇలాంటి తప్పుడు చేస్తే నీకు కూడా ఇలాంటి శిక్ష దొరుకుతుందని. Yes. సో దేవుడు ఇందులో అలా చేశాడు, నువ్వు చేయకూడదని నేను హెచ్చరిస్తున్నా కానీ నిన్ను పోయి అలా చేయమని అంటలేవు. Yes. సో బైబిల్ ప్రతి ఒక్కటి మానవుణ్ణి హెచ్చరిస్తుంది. బైబిల్ ప్రతి ఒక్క హెచ్చరింపు ద్వారా మానవుణ్ణి దేవుడుగా మార్చాలని ప్రయాసపడుతుంది. Amen. అది బైబిల్. Hallelujah. సో చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్లోనే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చాలామంది తాగితే ఏమైంది, మీ యేసేనే వైన్ చేసిండంట. మా సిస్టర్ అయితే గోవా తీసుకుపోయి పోసి ఇస్తుంది సాయంత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక పెగ్గు, అది గిఫ్ట్ అనమాట. హల్లెలూయా. నెక్స్ట్ టైం వచ్చి రావడానికి కూడా ఒక మార్గం, డోర్ ఓపెన్. హల్లెలూయా. Hallelujah. సో చూడండి, బైబిల్లో దేవుడు వైన్ చేశాడు, తాగిండ్రు, ఓకే. నేను కూడా తాగంట. ఎలా తాగాలి? జీసస్ వైన్ని దేంతో చేసిండు? Water. నువ్వు కూడా చేసుకొని తాగట్లేని. వాటర్ కలుపుకొని తాగుతారు, కానీ వాటర్ని వైన్ చేసుకొని యేసయ్య తాగిండు, తాగిపించిండు. నువ్వు కూడా వాటర్ని వైన్ చేసుకో, రోజు తాగు. నీకు దమ్ముందా? తాగలే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మూసుకోవాలి, తాగొద్దు మనం. కాబట్టి బైబిల్లో యేసయ్యనే చేసిండు, మనం తాగదు. ఇవన్నీ వంకలు పెట్టుకొని ఎంతోమంది దున్నేస్తున్నారు ఈ మధ్య. అవన్నీ తప్పు, అలాంటి అన్నీ పట్టించుకోకండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ సత్యాలు ఎప్పుడు తెలుస్తుందంటే ఆత్మను పొందుకుంటేనే. ఆత్మ లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఆత్మ లేని మాటలు విని వారి యొక్క ఆత్మను కూడా కోల్పోతుంటారు. చిన్న చిన్న వాటి కోసం దేవుడి సన్నిధిలో రాకండి, గొప్ప వాటి కోసం రావండి. మీ తరతరములు దీవించబడాలి. Yes. ఆమేన్.